హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఏపీ హిస్టరీ నుండి మనం వీరేశలింగం యుగం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. సో ఈ ప్రశ్న రూపంలో మీకు ఈ యుగం గురించి మనం మాట్లాడతాం. సో దీనికి సంబంధించి విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా విని నోట్స్ రాసుకోండి. సో సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, మొదటి బిట్టు, ఆంధ్రదేశపు రాజా రామ్మోహన్ రాయ్గా, దక్షిణ భారతదేశపు విద్యాసాగర్గా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, దేశరాజు పెదబాపయ్య, కందుకూరి వీరేశలింగం, పైడా రామకృష్ణయ్య. ఇక్కడ మనం ఆంధ్రదేశపు సంఘ సంస్కర్త, సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు, ఆంధ్రదేశపు రాజా రామ్మోహన్ రాయ్, దక్షిణ భారతదేశపు విద్యాసాగర్, అలాగే ఆంధ్రదేశపు స్త్రీ పునర్వివాహ పితామహుడు, అలాగే తెలుగులో మొట్టమొదటి స్వీయ చరిత్ర రచించిన వ్యక్తి, మొదటి నాటకకర్త. ఇలా అన్ని విషయాల్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకు గుర్తొచ్చే పర్సన్ కందుకూరి వీరేశలింగం గారు. సో అందుకోసం మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కందుకూరి వీరేశలింగం. రెండవ ప్రశ్న, క్రింది వారిలో బ్రహ్మ సమాజపు త్రయంగా ప్రసిద్ధి చెందనవారు ఎవరని అడిగాడండి. సో ప్రసిద్ధి చెందనవారు కావాలంటే ముందు చెందినవారు ఎవరో తెలియాలి. సో మనం ఈజీగా గుర్తుంచుకోవడం కోసం DKR అక్షరాల్లో డీకి కేకి 7 తేడా, కేకి ఆర్కి 7 తేడా. ఈజీగా గుర్తుంచుకోవడం కోసం DKR అంటే దేశరాజు పెదబాపయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. సో వీళ్ళు ముగ్గురిని బ్రహ్మ సమాజపు త్రయంగా మనం పిలుస్తామండి. ఎందుకంటే బ్రహ్మ సమాజం స్థాపించిన వారు కందుకూరి వీరేశలింగం గారు, అలాగే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ముందుకు నడిపించారు. అలాగే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ఆచరించిన వ్యక్తి దేశరాజు పెదబాపయ్య. వీళ్ళు ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజపు త్రయంగా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఫోర్త్ ఆప్షను పైడా రామకృష్ణయ్య గారు మాత్రం బ్రహ్మ సమాజ త్రయంలో లేరు. మరి ఇతర ప్రత్యేకత ఏంటంటే, కందుకూరి వీరేశలింగం గారు చేసిన అన్ని మంచి పనులు, సంస్కరణ చేసిన అన్ని మంచి పనుల్లో కూడా మరి ఇతని యొక్క ధన సహాయం చేస్తూ మరి కందుకూరి వీరేశలింగం గారికి వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి ఎవరంటే పైడా రామకృష్ణయ్య గారు. సో ఈ పైడా రామకృష్ణ గురించి బిట్టి అడిగితే, కందుకూరి వీరేశలింగం గారికి అతను చేసిన ప్రతి పనిలో కూడా సహాయం చేసిన వారు ఎవరిని అడిగితే పైడా రామకృష్ణ అని పెట్టాలి. సో ఇక్కడ మనకి బ్రహ్మ సమాజపు త్రయం గురించి మనం మాట్లాడాం, పైడా రామకృష్ణ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మనం గుర్తుంచుకొని DKR కొండ గుర్తులుగా గుర్తుంచుకోవాలంటే మనం చదివినప్పుడు ఈజీగా ఉంటుంది, బట్ ఆప్షన్స్ చూసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. దయచేసి సో జాగ్రత్తగా నోట్స్ రాసుకొని నీట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ప్రశ్న, వీరేశలింగం రాజమండ్రిలో ఎప్పుడు జన్మించారు? ఇక్కడ మనం రాజమండ్రిలో జన్మించారన్న విషయాన్నే ధృవీకరించడం జరిగింది. మరి ఎప్పుడంటే బాగా గుర్తుంచుకోండి, 1848 ఏప్రిల్ 16, 4/4/48 ఇవన్నీ కూడా 4తోనే డివిజిబుల్ అయ్యే నెంబర్లు. బాగా గుర్తుంచుకోండి. 1848 ఏప్రిల్ 16 ఇక్కడ ఇతను రాజమండ్రిలో జన్మించారు. ఇతను యొక్క పుట్టిన తేదీ ఇంపార్టెంటే, మరణించిన తేదీ ఇంపార్టెంటే, పుట్టిన స్థలం ఇంపార్టెంటే, మరణించిన స్థలం ఇంపార్టెంటే, ఇతని గురించి ప్రతి విషయం ఇంపార్టెంటే. కాబట్టి ఖచ్చితంగా మనకి వీరేశలింగం పంతులు గారి గురించి ఒక హిస్టరీలో 2-3 బిట్లు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బాగా ఈ వీడియో క్షుణ్ణంగా చూసి నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మరి ఇతని తల్లిదండ్రులు ఎవరంటే, తండ్రి పేరు సుబ్బారాయుడు, తల్లి పేరు మరి పూర్ణమ్మ. సో ఈ తల్లిదండ్రుల పేర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందరి తల్లిదండ్రులు అంత అవసరం లేదు, కానీ మరి కందుకూరి వీరేశలింగం గారి యొక్క తల్లిదండ్రులు మాత్రం చాలా అవసరం. అలాగే ఇతను
మూఢనమ్మకాలకి దురాచారాలకి వ్యతిరేకంగా వెళ్ళి సమాజంలో అనేక మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. సో అప్పట్లో దురాచారాలు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వ్యతిరేకించాడు అతను. అలా వ్యతిరేకించేటప్పుడు ఎన్నో అవమానాలు కూడా ఇతను భరించడం అనేది జరిగింది. మరి మన అమావాస్య రోజు ఏ ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళ నుండి కూడా చాలామంది ఏ మంచి పని ప్రారంభించడానికి ప్రయత్నం చేయరు. అయినప్పటికీ కూడా ఇక్కడ రోజులన్నీ ఒకటే. సో మంచి మనసు ఉండాలి తప్ప రోజులతో సంబంధం లేదు అని చెప్పేసి తెలియపరచడం కోసం ఇతను మొట్టమొదట ఒక ప్రభుత్వ పాఠశాల, కోరంగి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా జాయిన్ అయ్యేటప్పుడు అది అమావాస్య రోజే జాయిన్ అయ్యాడు. అంటే సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం ఇతను ఆచరించడం అన్నమాట. అలాగే తన పెరట్లో అరటి చెట్టుకి కవల అరటి కాయలు కాస్తే అవి తినడం అరిష్టం అని చెప్పేసి చాలామంది చెప్పినప్పటికీ వాటినే వండుకొని భోంచేశాడు. అలాగే మనకి నల్లపిల్లి ఎదురైతే అరిష్టం అని చెప్పేసి చాలామంది చెప్పినప్పటికీ నల్లపిల్లిని పెంచుకుంటూ నల్లపిల్లికి ఎదురుగానే వెళ్ళడమే జరిగింది. అలాగే దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పేసి నమ్మితే అవి లేవని నిరూపించడం కోసం శ్మశానంలో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలా సంఘంలో మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి బాగా కృషి జరిపిన వారు వీరేశలింగం పంతులు గారు. ఇతను రాజమండ్రిలో 1848 ఏప్రిల్ 16న పుట్టడం జరిగింది. తండ్రి పేరు సుబ్బారాయుడు, తల్లి పేరు పూర్ణమ్మ. తర్వాత ప్రశ్న, కుక్కొండ వెంకటరత్నం గారు నడిపిన ఆంధ్ర భాషా సంజీవిని పత్రిక ఏ భాషను సమర్థించింది? సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకుంటే ఈ కుక్కొండ వెంకటరత్నం గారు అనే వ్యక్తి సాంప్రదాయవాది. ఇతనికి మహామహోపాధ్యాయ అనే బిరుదు కలదు. ఇతను ఆంధ్ర భాషా సంజీవిని అనే పత్రికని మద్రాసు నుండి నడపడం జరిగింది. సో ఈ ఆంధ్ర భాషా సంజీవిని కుక్కొండ వెంకటరత్నం గారు నడపడం అనేది చేసిన తర్వాత ఇతను ముఖ్యంగా గ్రాంథిక భాషను ఎక్కువగా సమర్థించడం జరిగింది. అలాగే స్త్రీకి విద్య అంత అవసరం లేదు, సో స్త్రీ ఇంటి పనికే పరిమితం అవ్వాలని ఆ సాంప్రదాయబద్ధంగా నొక్కి ఒక్కానిచ్చిన వ్యక్తి ఎవరంటే కుక్కొండ వెంకటరత్నం గారు. మరి అప్పట్లో ఈ కుక్కొండ వెంకటరత్నం గారు ఆంధ్ర భాషా సంజీవనికి, అలాగే మనకి ఉమారంగనాయకులు అనే వ్యక్తి నడిపిన పురుషార్థ ప్రదాయిని అనే ఒక పత్రికకి స్త్రీ విద్యకు సంబంధించి కొద్దిగా వాగ్వాదం జరిగింది. సో అలా వాగ్వాదం జరుగుతున్నప్పుడు మరి వీరేశలింగం పంతులు గారు మరి పురుషార్థ ప్రదాయిని వైపు మళ్ళీ స్త్రీ విద్య అవసరమే అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అలా చెబుతూ తన యొక్క ఖచ్చితమైన భావాలని తెలియపరచడం కోసం లేదా సమాజంలో అనేక మార్పులు తీసుకురావడం కోసం తను నమ్మిన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం అతను 1874లో వివేకవర్ధిని అనే ఒక పత్రికని రాజమండ్రిలో కొంతమంది స్నేహితుల సహకారంతో ప్రారంభించారు. ఎవరు? వీరేశలింగం పంతులు గారు. అయితే వీరేశలింగం పంతులు గారు వివేకవర్ధినిలో కొన్ని స్త్రీ విద్య గురించి కానీ లేదా దురాచారాల రూపుమాపే ప్రయత్నంలో ఉండగా మరి సాంప్రదాయవాదైన కుక్కొండ వెంకటరత్నం గారు మరి ఇతనికి వ్యతిరేకంగా హాస్యవర్ధిని అనే ఒక పత్రికను ప్రారంభించారు. ఈ హాస్యవర్ధిని ఎప్పుడైతే ప్రారంభించారో మరి దానికి వ్యతిరేకంగా మరి అతను సంధిస్తున్న వ్యంగ్య వ్యాసాలని తిప్పికొట్టడం కోసం మరి వీరేశలింగం పంతులు గారు కూడా హాస్య సంజీవిని, ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి, అతను వివేకవర్ధినిలో వర్ధిని తీసుకొని హాస్యం ముందు పెడితే ఇతను ఆంధ్రభాష సంజీవిని తీసుకొని హాస్యం ముందు పెట్టాడు. సో హాస్య సంజీవిని అనే పత్రికని ఇతను ప్రారంభించడం జరిగింది. కాబట్టి సో కుక్కొండ వెంకటరత్నం గారు గ్రాంథిక భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మరి వీరేశలింగం పంతులు గారు వ్యవహారిక భాషకు ఎక్కువగా సమర్థించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి,
కుక్కొండ వెంకటరత్నం గారు ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రికను స్థాపించారు. అతని గ్రాంథిక భాషను ఎక్కువ సపోర్ట్ చేయడం జరిగింది. మరి దానికి వ్యతిరేకంగా 1874లో వివేకవర్ధిని అనే ఒక పత్రికను మరి మొట్టమొదటి పత్రికను స్థాపించడం జరిగింది మరి వీరేశలింగం గారు. అలా వీరేశలింగం గారు స్థాపించిన వెంటనే దానికి వ్యతిరేకంగా హాస్యవర్ధిని అనేది కుక్కొండ వెంకటరత్నం గారు ప్రవేశపెట్టి మరి ఇతని యొక్క వ్యాసాలకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మరి ఇందులో వ్యాసాలు రాయడం జరిగింది. మరి వివేకవర్ధనలో రాసిన వ్యంగ్య వ్యాసాలను తిప్పుకోవడం కోసం మళ్ళీ మరి వీరేశలింగం గారు హాస్య సంజీవని అనే ఒక పత్రికను స్థాపించి నడపడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్, నోట్స్ నీట్గా రాసుకోండి. తర్వాత వీరేశలింగం గారు ప్రారంభించిన మొదటి పత్రిక ఏదని అడిగాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఇందాక చెప్పాను. సో వివేకవర్ధిని. సో హాస్యవర్ధిని ఎవరిదండి? కుక్కొండ వెంకటరత్నం గారిది. హాస్య సంజీవని ఎవరిదండి? మళ్ళీ వీరేశలింగం పంతులు గారిదే. మరి ఆంధ్ర భాషా సంజీవని వస్తున్న మళ్ళీ కుక్కొండ వెంకటరత్నం గారిది. మరి చింతామణి అనే పత్రిక ఎవరిదండి అంటే చింతామణి పత్రికను కూడా మరి వీరేశలింగం పంతులు గారు జ్ఞాప సుబ్బారావు గారి సహకారంతో ఇద్దరు కలిపి చింతామణి అనే ఒక పత్రికను ప్రారంభించి నడపడం జరిగింది. సో ఇక్కడ జ్ఞాపతి సుబ్బారావు చింతామణి పత్రిక అతనితో కలిపి మరి వీరేశలింగం గారు నడపడం జరిగింది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, వీరేశలింగం గారు ప్రారంభించిన మొదటి పత్రిక ఏదంటే వివేకవర్ధిని. ఇది 1874. నెక్స్ట్ ప్రశ్న, సహవిద్య ప్రోత్సాహం యువజన సంఘాల స్థాపన వీరితో ప్రారంభమైంది. సో సహవిద్య అంటే మనందరికీ తెలుసండి, బాలులతో సహా బాలికలు సహవిద్య అంటారు, కోఎడ్యుకేషను. సో అలా ప్రోత్సహిస్తూ మరి తన పాఠశాలల్లో చేర్పించుకోవడం అనేది జరిగింది. అలాగే యువజన సంఘాలు ప్రజెంట్ ఉన్న యూత్ సొసైటీస్ కూడా స్థాపన కూడా వీరితోనే ప్రారంభమైందని చెప్పుకుంటాం. సో ఎవరితోనంటే మనకి 4th ఆప్షన్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తర్వాత ప్రశ్న, ప్రహసనం అనగా. ఇక్కడ ప్రహసనం అంటే మనకి ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారు కానీ కుక్కొండ వెంకటరత్నం గారి ప్రహసనాలు రాయడం జరిగింది. సో ప్రహసనం మొట్టమొదట రచించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. మరి ప్రహసనం అంటే ఏంటంటే హాస్యం ఉంటుంది, అలాగే అందులో వ్యంగ్యం కూడా ఉంటుంది. హాస్యం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ హాస్యాన్ని కలిగించడాన్ని ప్రహసనం అంటారు. సో ఇతను మరి వివేకవర్ధిని పెట్టినప్పుడు అతను హాస్యవర్ధిని అని చెప్పేసి పెట్టడం జరిగింది కుక్కొండ వెంకటరత్నం. అతనికి ఆపోజిట్గా హాస్య సంజీవిని అని చెప్పేసి ఇతను పత్రికను స్థాపించి సో ఆ పత్రిక నడుపుతుండగా ప్రహసనాలు అనేది రాయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇతను చాలా ప్రహసనాలు రాశారు. సో ప్రహసనం అంటే హాస్యం ప్లస్ వ్యంగ్యం అండి. సో ఇది బాగా గుర్తుంచుకోండి. తర్వాత ప్రశ్న, వీరేశలింగం గారు స్థాపించిన సంఘం లేదా సంఘాలు ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మ సమాజం ఇతనే స్థాపించాడు. ప్రార్థనా సమాజం ఇతనే స్థాపించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనా సమాజాన్ని ఎప్పుడు స్థాపించారని అడిగే అవకాశం ఉంది. కాబట్టి 1878 చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళడం జరిగింది. అలాగే వితంతు పునర్వివాహ సంఘాన్ని కూడా ఇతను స్థాపించడం జరిగింది. సో ఈ మూడింటిని స్థాపించారు కాబట్టి ఇక్కడ ఇది 1880 అండి. సో మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రార్థనా సమాజాన్ని ఇతనే స్థాపించారు, బ్రహ్మ సమాజాన్ని ఇతనే స్థాపించారు, వితంతు పునర్వివాహ సంఘాన్ని కూడా ఇతనే స్థాపించారు. కాబట్టి మనకి 3 ఆప్షన్లు రైటే, కాబట్టి పైవన్నీ అనేది ఆన్సరు. సో ప్రార్థనా సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు అంటే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1878 అండి. అలాగే సంఘ సంస్కరణ సమాజం కూడా ఇతనే స్థాపించారు రాజమండ్రిలో. ఇది కూడా మనం తర్వాత మాట్లాడదాం. తర్వాత ప్రశ్న అండి, వీరేశలింగం గారు ఆంధ్రదేశంలో జరిపిన మొదటి వితంతు వివాహం ఎప్పుడు? చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన ప్రశ్న అండి.
ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. 1881 డిసెంబర్ 11న ఇతను రాజమండ్రిలో చాలా ఇంపార్టెంట్, రాజమండ్రిలో ఇతను మొట్టమొదట వితంతు పునర్వివాహం జరిగిందండి. సో ఈ రాజమండ్రిలో వితంతు వివాహం అనేది జరిగింది. ఈ వితంతు వివాహం అగ్రకులంలోనే జరిపించారు. సో ఎవరి పేర్లు ఏంటంటే గోగులపాటి శ్రీరాములు చాలా ఇంపార్టెంట్, శ్రీరాములు గుర్తుంచుకోండి. అలాగే గౌరమ్మ పెళ్ళికూతురి పేరు గౌరమ్మ. అయితే ఈ గౌరమ్మ అనే పేరు శ్రీరాములు సీతమ్మ అని బాగుంటుందని చెప్పేసి ఈ గౌరమ్మ పేరు సీతమ్మ అని కూడా ఇతను మార్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. మరి అలాగే ఇతను 1882 డిసెంబర్ 15న మరొక రెండో వివాహం జరపడం జరిగింది. అది కూడా మనకి రామచంద్రయ్య రత్నమ్మ, వాళ్ళు రామచంద్రయ్య రత్నమ్మ, వీళ్ళైతే శ్రీరాములు గౌరమ్మ పేరు సీతమ్మగా మార్చి శ్రీరాములు సీతమ్మ అని చెప్పేసి మొదటి వివాహం మరి ఈ యొక్క మనకి వీరేశలింగం గారు జరిపించిన వితంతు వివాహం. తర్వాత ప్రశ్న, వీరేశలింగం గారు స్త్రీలకు ప్రత్యేకంగా ప్రారంభించిన మాసపత్రిక ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏ పత్రికను అడగచ్చు, వారపత్రిక, మాసపత్రిక, లేకపోతే దినపత్రిక, ఇలా అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ మాసపత్రిక. ఈ మాసపత్రిక ఏదంటే స్త్రీల కోసం సతిహిత బోధిని. ఇక్కడ ఇతని గురించి మనం మాట్లాడుకుంటే ఇతను సంఘ సంస్కర్త కంటే కూడా స్త్రీ జనోద్ధరుడు, స్త్రీలకే అభివృద్ధి కోసం ఎక్కువ పాటుపడ్డాడు అని చెప్పేసి ఇతనికి ప్రఖ్యాతి గడించాడండి. సో వీరేశలింగం పంతులు గారు స్త్రీల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన మాసపత్రిక అంటే సతిహిత బోధిని చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తర్వాత ప్రశ్న, రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధానాధికారి ఈపి మెట్కాఫ్ వీరేశలింగం గారి ఏ పత్రికకు చందాదారుడయ్యాడు? చాలా ఇంపార్టెంట్ అండి. మరి వీరేశలింగం పంతులు గారు రచించిన మొదటి పత్రిక ఏదైతే ఉందో ఆ వివేకవర్ధిని అనే పత్రికకు ఇతను చందాదారుడు అవ్వడం అనేది జరిగింది. సో ఒక బ్రిటిష్ అధికారి మరి వీరేశలింగం గారి యొక్క పత్రికకు చందాదారుడు అయ్యాడంటే ఎంతటి మరి ఇందులో విషయం ఉందనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తర్వాత ప్రశ్న, వీరేశలింగం గారు తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణకై హితకారిణి సమాజం అనే కేంద్ర సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హితకారిణి సమాజం స్థాపన అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1905 డిసెంబర్ 15వ తేదీన మరి హితకారిణి సమాజం అనే కేంద్ర సంస్థ స్థాపించారు. ఈ కేంద్ర సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే అనేక సంస్థలు అతను స్థాపించడం జరిగింది. వాటన్నిటి నిర్వహణకై హెడ్ సంస్థగా దీన్ని స్థాపించడం అనేది జరిగింది. సో ఇది 1905 డిసెంబర్ 15 అండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా అభివర్ణించిన వారు ఎవరు? ఇక్కడ మనం ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా దక్షిణ భారతదేశానికి సంబంధించి అభివర్ణించిన వారు ఎవరంటే ఆప్షన్ 4 మహాదేవ గోవింద రండే. ఇక్కడ మరి ఎందుకు అభివర్ణించారంటే అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు మొదటి వితంతు పునర్వివాహాన్ని భారతదేశంలో జరిపిస్తే మరి ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం గారు జరిపించారు. కాబట్టి దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా అభివర్ణించడం జరిగింది. ఎవరంటే మహాదేవ గోవింద రండే అండి. తర్వాత ప్రశ్న, కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారంటే ఇది కూడా మనకి 1878 సెప్టెంబరు. మన 1878 గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 1878లో ప్రార్థనా సమాజాన్ని కూడా అతను స్థాపించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి 1878 సెప్టెంబర్ నెలలో ఇతను సంఘ సంస్కరణ సమాజాన్ని ఇతను స్థాపించడం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న, వీరేశలింగం గారు ఎవరితో కలిసి వర్తమానాంధ్ర భాష
ప్రవర్తక సమాజం స్థాపించారని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంటు. మరి వర్తమానాంధ్ర భాష ప్రవర్తక సమాజం అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వ్యవహారిక భాషలో ఏదైనా రచన చేయడం అనేది కానీ లేని సమాజానికి బోధించడం అనేది జరగాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే వీరేశలింగం గారితో కలిసి చేసిన వారు మరి థర్డ్ ఆప్షన్ గిడిగి రామూర్తి పంతులు గారు. ఈ గిడిగి రామూర్తి పంతులు గారే ఇతని కార్యదర్శిగా ఉంటూ కందుకూరి వీరేశలింగం గారు అధ్యక్షులుగా ఉంటూ ఈ వర్తమానాంధ్ర భాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించడం అనేది జరిగిందండి. తర్వాత ప్రశ్న, వీరేశలింగం రాసిన తెలుగులో మొదటి నవల ఏదని అడిగాడు. తెలుగులో మొదటి నవల చాలా ఇంపార్టెంటు. రాజశేఖర చరిత్ర ఇది ఈ వీరేశలింగం పంతులు గారు రాయడం జరిగింది. మరి ఇది ఏంటంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే పేరుతో అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన గ్రంథం ఆధారంగా రాజశేఖర చరిత్రను ఈయన రచించడం జరిగిందండి. ఇంపార్టెంటు ఎవరి యొక్క పేరుతో అంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే ఒక పేరుతో ఉన్న అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన గ్రంథం ఆధారంగా ఇతను రాజశేఖర చరిత్ర రచించారు. ఇక్కడ రాజశేఖర చరిత్ర మొదటి నవల ఎవరు రచించారంటే వీరేశలింగం పంతులు గారు. దేని పేరుతో ఉన్నదంటే అది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథం ఎవరు రచించారంటే అలీవర్ గోల్డ్ స్మిత్ రాశాడు. ఆ గ్రంథం ఆధారంగానే ఇతను రాజశేఖర చరిత్రను రచించడం జరిగింది. 1-2 సార్లు చెప్తున్నానండి. విసుగు చెందకుండా నోట్స్ రాసుకుంటూ నంబర్ ఆఫ్ టైమ్స్ వినడం అలవాటు చేసుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో వీరేశలింగం గారి రచనల్లో కానిది ఏదని అడిగాడు. ఇక్కడ మనకి ఇతని రచనలు ఏంటనే తెలిస్తే కాంతి ఏంటో తెలుస్తుంది. ఇతని రచనలు యేసుక్రీస్తు చరిత్ర ఇతందే, బ్రహ్మ వివాహం ఇతందే. అప్పట్లో బ్రహ్మ వివాహం అనేది కన్యాశుల్కానికి కానీ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక పెద్ద రచన అండి. అలాగే విక్టోరియా మహారాణి చరిత్ర అవ్వచ్చు. ఇది కూడా వీరేశలింగం గారి పంతుల యొక్క రచనే. అలాగే మరి దిద్దుబాటు మాత్రం కాదండి. ఈ దిద్దుబాటు ఎవరి రచన అంటే గురజాడ అప్పారావు గారిది. ఇది తొలి తెలుగు కథానిక ఎవరంటే గురజాడ అప్పారావు గారు రచించారు. కాబట్టి దిద్దుబాటు ఎవరిదనంటే గురజాడ అప్పారావు గారిది. పై 3 మాత్రం వీరేశలింగం గారి రచనలు కాబట్టి వీరేశలింగం గారి రచన కాంతి ఏదంటే ఆన్సర్ 4th ఆప్షన్ దిద్దుబాటు అండి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో వీరేశలింగం బిరుదు కాంతి ఏదని అడిగాడు. బిరుదు కాంతి తెలియాలంటే బిరుదులో ఏటో తెలియాలి. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్ర పునర్వికాస పితామహుడు, ఇది కరెక్టే. అలాగే ఇతన్ని గజి తెక్కన అభినవ తెక్కన అని కూడా పిలుస్తారు. అలాగే ఆధునిక ఆంధ్ర వైతాళికుడని పిలుస్తారు. కానీ 4th ఆప్షన్ బ్రహ్మర్షిని మాత్రం పిలవరు. ఈ బ్రహ్మర్షి అని అంటే ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని బ్రహ్మర్షి అని పిలుస్తారు కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, బాల్య వివాహాలని కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించిన కందుకూరి రచన ఏదని అడిగాడు. ఇందాక మనం మాట్లాడుకున్నామండి బ్రహ్మ వివాహం. ఈ బ్రహ్మ వివాహం అనేది అప్పట్లో బాల్య వివాహాలను కానీ కన్యాశుల్కాన్ని కానీ తీవ్రంగా నిరసించిన రచన అండి. ఇంపార్టెంటు. అలాగే చివరి ప్రశ్న, కందుకూరి వీరేశలింగం గారు ఎప్పుడు తన తుది శ్వాస విడిచారు? ఇక్కడ అతను మరణించిన సంవత్సరము డేట్ ఇంపార్టెంట్ అండి. మరి కందుకూరి వీరేశలింగం గారు ఎప్పుడు మరణించారనేది కూడా మనకు చాలా ఇంపార్టెంటు. ఇతను ఎప్పుడు మరణించారంటే ఆప్షన్స్ ఒకసారి చూడండి. 1919 మే 27వ తేదీన ఇతను మరణించడం జరిగింది. మరి ఎక్కడ మరణించారో కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే పుట్టిందైతే రాజమండ్రిలో, మరణించింది కూడా రాజమండ్రి అనుకుంటారు చాలామంది. కాదండి, 1919 మే 27న అతను మద్రాసులో మరణించడం జరిగింది. బట్ అతని భౌతిక కాయాన్ని మాత్రం ఇక్కడ రాజమండ్రిలోనే భౌతిక కాయాన్ని అంత్యక్రియలు జరపడం జరిగింది. ఇక్కడ మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మరి మద్రాసులో ఎక్కడ చనిపోయారని కూడా అడుగుతాడు. కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇతనికి మంచి స్నేహితుడు. మరి అతని యొక్క ఇంట్లోనే చనిపోవడం జరిగింది. మరి ఆ ఇంటి పేరు ఏమని అడుగుతాడు. ఆ ఇంటి పేరు వేద విలాస్ అండి. వేద విలాస్
చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన బిట్ అండి. సో కందుకూరి వీరేశలింగం గారు ఎప్పుడు మరణించారంటే 19 మే 27. ఎక్కడ మరణించారంటే మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు గారి ఇల్లు అయిన వేద విలాస్లో మరణించడం జరిగింది. సో అలాగే అతను పుట్టిన తేదీ అయితే 1948 ఏప్రిల్ 16. ఎక్కడంటే రాజమండ్రిలో సుబ్బరాయుడు పూర్ణమ్మ దంపతులకు పుట్టడం జరిగింది. సో మధ్యలో ఇతని రచనలు కానీ ఇతని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ 20 బిట్లకు సంబంధించి కందుకూరి వీరేశలింగం గారి యొక్క పూర్తి మ్యాక్సిమం 90% మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నీట్గా నోట్స్ రాసుకుని కన్స్ట్రక్ట్ బిట్స్గా మీరు నీట్గా తయారు చేసుకుని 1-2 సార్లు బాగా చదవండి. సో అలాగే నా నెక్స్ట్ వీడియో కూడా త్వరలో అప్లోడ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీకు వీడియో నచ్చితే ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏపీ హిస్టరీలో సింపుల్గా అంటే మన కన్షార్ట్ బిట్స్ పర్ఫెక్ట్గా ఉన్న బిట్లు పర్ఫెక్ట్గా మనం చదువుకుంటే మనకి 75కి 70 మార్క్స్ అబవ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో బాధరా పడిపోయి ఏదేదో చదివేసి మనం ఇంపార్టెంట్ వదిలేసి అన్ఇంపార్టెంట్ చదువుకొని అక్కడ ఈజీగా ఉన్న బిట్లే తప్పు పెట్టి వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి జాబ్ ఒత్తిడిలో తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు మనకి ఇంపార్టెంట్ మెయిన్వన్నీ కూడా బాగా చదువుకొని తర్వాత విషయం మీద మనం దృష్టి పెట్టాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.